నమస్తే విషయ పెద్దన గారు. నమస్తే ఉషా. పిల్లలకి సంబంధించి మనం చాలా న్యూస్లు ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము. బట్ జనరేషన్ మారింది, చాలా ముందుకు వచ్చాము, అప్డేట్ అయ్యామని మాట్లాడుతున్నాం. బట్ కొన్ని విషయాలు ఎంత వికృత చేష్టలకి దారితీస్తున్నాయంటే కన్న తల్లిదండ్రులు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు అని చెప్పుకోవచ్చండి. ఆ మధ్య కర్ణాటకలో ఒక న్యూస్ నేను విన్నాను, దాని తర్వాత కేరళలో ఒకటి విన్నాను. సొంత తల్లే కల్లారా చూసిందని కూడా మనం వింటూ ఉన్నాము. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఆ ఏజా లేదంటే లాస్ట్ టైం మీరు ఒక మాట మాట్లాడారు మనం ఒక ఎపిసోడ్ చేసినప్పుడు, మొబైల్ చేతిలోకి వచ్చేసాక విషయం వాళ్ళకి ఏం కావాలి ఏంటి అన్న విషయం పక్కన పెడితే అనవసరమైన కూడా వస్తూ ఉంటుంటే అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ సోర్సెస్ అక్కడ కనిపిస్తున్నాయని మనం మాట్లాడాం. ఈ మొబైల్ ఏమంటే చేతికి వచ్చిందో ఫోన్ వీడియోస్ అనుకోవచ్చు, లేదంటే వేరే వీడియోస్ అనుకోవచ్చు, హార్మోనల్ చేంజ్ అయ్యి వాళ్ళ అట్రాక్షన్ గురి చేసే విధంగా కనిపిస్తుంది. చెల్ల, అక్క, అమ్మ అనే సంబంధం లేకుండానే దాడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ విధంగా చూడాలి అంటారు? వీటికి పరిష్కారం ఏంటంటారు? ఎన్ని విధాలుగా ఎన్ని వీడియోలు మనం చేసి మాట్లాడినా మళ్ళీ మళ్ళీ డబుల్ వింటున్నామేమో అనిపిస్తూ ఉంది. ఉషా, ఇదేంటంటే సగం ఆన్సర్లు సగం ఇది నువ్వు మాట్లాడావు. అంటే ఏంటి, మొబైల్ చేతిలో ఉంది, పాన్ వీడియోస్ చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఉత్తరాఖండ్లో జరిగిన దాని గురించి అని నాకు అర్థమైంది, ఇన్సిడెంట్ గురించి అని చెప్పి, అన్న చెల్లిని ఇది చేయటం అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యూరియాసిటీ, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే ఒక క్యూరియాసిటీ. ఒక తెలిసి తెలియని వయసు ఉన్న కుర్రాడు తప్పు అని మనసు చెప్తున్నా క్యూరియాసిటీ అనేది డామినేట్ చేసినప్పుడు వాడికి ఆ విచక్షణ ఉండదు. ఆ పాన్ వీడియో చూసినప్పుడు బాడీలో చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అన్నీ వచ్చేస్తాయి, విచక్షణ ఉండదు. ఇంకప్పుడు చెల్లి కనిపిస్తుంది, ఇది తప్పా రైటా అనేది విచక్షణ మర్చిపోయినాడికి అర్థం కాదు. సో అప్పుడు ఆ ఎడ్రినల్ రష్, ఆ ఇది తీర్చుకోవాలంటే కనపడిన అమ్మాయి. ఇంకొకటి, ఆ క్యూరియాసిటీ ముందల నీకు మోరల్స్, ఎథిక్స్ ఏమీ పనిచేయవు. ఎందుకంటే వాడు ఒక మెచ్యూర్డ్ అండ్ స్టేబుల్ మనిషి కాదు ఆ టైంలో. ఆ పాన్ వీడియో చూస్తున్నప్పుడు ఆ ఉద్రేకంలో ఆ ఇదిలోనే ఉంటాడు వాడు. సో అసలు పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటి అనేది తల్లిదండ్రులకి, పూర్తిగా తల్లిదండ్రులకి అంటే బాధ్యత లేదు అని మనం కొట్టిపారేయలేం. ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి, కోవిడ్ టైం నుంచి అందరికీ మొబైల్ అనేది అత్యవసరం అయిపోయింది. అంటే ఆన్లైన్ క్లాసెస్ అని అదని ఇదని. సో కంపల్సరీ స్మార్ట్ ఫోన్సే ఇవ్వాలి. స్మార్ట్ ఫోన్లో నువ్వు ఏ చెత్త అయినా చూడొచ్చు, గుడ్ అండ్ బ్యాడ్. సో నువ్వు ఫోన్ని స్టడీస్గా వాడుకునేది ఎంతమంది? సినిమాలకి, సీరియల్స్కి, పాన్కి, గేమ్స్కి, వీటికే కదా ఎక్కువ మంది వాడేది. అలాగే నువ్వు గేమ్స్ కూడా చూసుకుంటే అన్ని హింసాత్మకమైన గేమ్సే. కొంత పర్సెంటేజ్ సినిమాల్లో కూడా చూస్తే ఫైట్ సీన్స్ అవసరానికి మించిన హింస, చంపేశారు అని చూపించడాన్ని ఒక పోటుతోనా చూపించకుండా కసబిస పొడిచినట్టు, ఇవన్నీ అంటే మనిషి కూడా అడవి మనిషి నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చాడు. జంతువుల్ని వేటాడి తిని అక్కడి నుంచి ఇవాల్వ్ అవుతా వచ్చాడు. మొదట ఫైర్ కనుక్కోకముందంతా ఏది పడితే అది పచ్చిగానే తినేసేవాడు కదా, అవునా? సో వచ్చినప్పుడు ఇంకా ఎక్కడో నీకు జెనెటిక్గా జంతు ప్రవృత్తి, జంతు లక్షణం అనేది ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. సో అట్లాంటప్పుడు నీకు ఎక్కడో అంటే ఒక రివెంజు, ఆ కసి, ఆ హింసాత్మకమైన ధోరణి ఎక్కడో నువ్వు ఉన్నప్పుడు సాత్వికం, శాంతం నువ్వు ఎఫర్ట్ పెట్టి పెంపొందించుకుంటూ వచ్చాడు మనిషి, అవునా? ఇవాళ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నట్టు, అంటే అడవి మనుషులుగా తయారవుతున్నారా ప్రవృత్తిలో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అంటే పేరుకేమో చంద్రుడి దగ్గరికి వెళ్ళారు, రాకెట్లు కనిపెట్టారు, ఇంకోటి అవసరమైతే అక్కడికి వెళ్ళిపోతారు, అంగారక గ్రహం ఇది ఉంది ఒక పక్కన. ఇంకో పక్కనేమో అసలు మనిషిని రీప్లేస్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ అవసరానికి మించి. ఇటుపక్క చూస్తేనేమో మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారా అన్నట్టు వావి వరుసలు మర్చిపోయి, ఇప్పుడు ఉత్తరాఖండ్ కేసా లేకపోతే నువ్వు అన్నట్టు కేరళ, కర్ణాటక కేసా అని కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇన్సెస్ట్ అంటే ఉండకూడని శారీరక కలయిక సంబంధాలు ఉంటూనే వస్తున్నాయి. అంటే అన్న చెల్లెని కానీ, ఇలాగే మత్తులో కూతుర్ని రేప్ చేసిన తండ్రిని మనం ఎన్ని చదవట్లేదు, అవునా? సో ఇట్లా ఏంటంటే ఈ శారీరక అవసరం ముందల విచక్షణ మర్చిపోతున్నారు మనుషులు. సో ఇప్పుడు
మళ్ళీ ఆటవికంగానే కదా, ఒకప్పుడు ఇవన్నీ లేవనుకున్నాం మనం. మనిషి పుట్టినప్పుడు అంటే అడవి మనిషిగా మనిషి రూపాంతరం, నార్మల్ మనిషిగా రూపాంతరం చెందే ప్రాసెస్లో జరిగిన ఒక ఆటవిక లేకపోతే పైశాచిక క్రియలన్నీ మళ్ళీ ఇప్పుడు మొదలవుతున్నాయి. సో దీనికి కారణం మరి పోయే కాలం వచ్చిందనాలో మరి కలికాలం వచ్చిందనాలో తెలియదు, కానీ ఎస్పెషలీ సోషల్ మీడియాలు. సో ఈ సోషల్ మీడియా అంటే నాకు గుర్తొచ్చింది, 2 days బ్యాక్ ఒక వీడియో చూశాను నేను. మార్క్ జుకర్బర్గ్ని లాయర్ చీల్చి చెండాడటం, జోస్ హాష్లేనో ఏదో పేరు నాకు గబుక్కును గుర్తురావట్లేదు. సేమ్ కంటెంట్ ఇప్పుడు ఈ అబ్బాయి పాన్ చూస్తా ఇలా చేశాడు అన్నాం కదా, ఇదే లెక్క పర్సంటేజెస్తో సహా. అంటే ఏంటి, 37% అంటే అమ్మాయిలు అన్వాంటెడ్ న్యూడిటీ వీడియోస్ వచ్చినాయి అని వాళ్ళకి వాళ్ళ ఫోన్లో, అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా. అలాగే 24% అన్వాంటెడ్ అంటే సెక్షువల్ కంటెంట్ వచ్చిందని, ఈ 17% ఆర్ సంథింగ్ ఇలాంటి అంటే పాన్ కంటెంట్ వచ్చిందని. ఇవన్నీ వాళ్ళకి కుప్పల తెప్పలుగా 13 to 15 years ఆఫ్ ఏజ్లో ఇలా సెక్షువాలిటీ, న్యూడిటీ, ఇవన్నీ అన్వాంటెడ్ పానిష్ టైప్వి చూస్తే వాళ్ళ మనసులు ఎట్లా అంటే ప్రేరేపించబడతాయి, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి క్యూరియాసిటీలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు తెలిసి తెలియని వయసు. సో ఈ ఎక్స్పెరిమెంటల్ స్టేజు, హార్మోనల్ బ్యాలెన్స్గా ఉండవు, అప్పుడప్పుడే టీనేజ్ హార్మోన్స్, సెక్షువల్ హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కంటెంట్ ఈ పిల్లలకి ఇట్లా కుప్పల తెప్పలుగా వచ్చి పడుతుంటే సోషల్ మీడియాలో ఎంతమంది బ్యాలెన్స్డ్గా ఉండగలరు? అవునా? ఇకపోతే పేరెంటింగ్ అనేది మనం బ్లేమ్ చేయటానికి అన్నిసార్లు పేరెంట్స్ చూసుకోవాలి, వాళ్ళు పట్టించుకోవట్లేదు అనటానికి లేదు. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ రేపు, అవునా? సో పిల్లలని అంటే పేరెంటింగ్ హ్యాస్ బికమింగ్ అ బిగ్ ఛాలెంజింగ్ ఇప్పుడు అయిపోయింది. అంటే ఒక పెద్ద కత్తి మీద సాములాగా అయిపోయింది పిల్లల్ని పెంచడం అనేది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు, వస్తారు, పెట్టింది తింటారు, ఆడుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు అని అన్నన్ని రోజులు లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంది, అవునా? ఇప్పుడు పసిపిల్లకి తిండి పెట్టాలంటే మొదలైన ఫోను ఇక అన్ని రంగాల్లోకి, అన్ని యాక్టివిటీస్లోకి, అంటే ఒక పిల్లల డైలీ జీవితం అన్నిట్లోకి వచ్చేసింది ఈ ఫోన్ అనేది. అసలు మొత్తం మనం ఎన్నోసార్లు అనుకున్నట్టు పిల్లలకి ఎంత ఉపయోగపడుతుందో ఈ ఫోన్ తెలియదు, కానీ ఇది ఒక దరిద్రం సాధనం అయిపోయింది వాళ్ళకి అన్ని రకాలుగా. ఎందుకంటే చెడు వైపే త్వరగా మనసు లాగుతుంది, అట్రాక్ట్ అవుతుంది. దాంతో మంచి లేదా అంటే ఉంది, లేదని అనట్లేదు. కాకపోతే దేనికి వాడుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా టైం వేస్ట్కి, అన్నెసరీ చూడటానికి, ఎడిక్షన్స్కి, గేమ్స్కి, అన్నిటికీ అన్వాంటెడ్ కంటెంట్కి ఎడిక్ట్ అవటానికి, లైకులు రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా? అవును. ఫాలోవర్స్ తక్కువ అయ్యారని డిప్రెషన్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇతను చీల్చి చెండాడింది కూడా మార్క్ జుకర్బర్గ్ని. ఈ యాంగ్జైటీ లెవెల్స్ అండ్ డిప్రెషన్ రేట్ పెరిగింది ఇవన్నీ చూడటం మొదలుపెట్టాక అనేది కూడా నీకు అంటే ఏంటి, రీసెర్చ్లో నీకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఇతన్ని బాధ్యుణ్ణి చేసి టపా 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 దులిపి పారేశాడు ఆయన. సో ఆ మార్క్ జుకర్బర్గ్ అంత వ్యక్తికే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టే కంటెంట్ నువ్వు ఎందుకు చూసుకోవట్లేదు, అలాంటి కంటెంట్ పెట్టినప్పుడు అంటే పెడుతూ వస్తున్న ఎంప్లాయీస్ని నువ్వు ఎందుకు ఫైర్ చేయలేదు, ఎంతమందిని చేసావు, ఇవన్నీ క్వశ్చన్ చేశాడు ఆయన. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఒక సోషల్ మీడియా, ఒక దిగజారుడుతనం, దానికి పిల్లలు ఎంత బలవుతున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఇప్పుడు ఆ పిల్లవాడిని కొడితేనో తిడితేనో నీకు అంటే ఒకళ్ళని కొడతావు, ఆపుతావు, అవునా? లోపల నుంచి సోషల్ మీడియా చూస్తూ వచ్చే ఈ వెర్రి చేష్టల్ని, వెర్రి కళల్ని ఎంతమంది పిల్లల్లో అని ఆపుతాం మనం, అవునా? సో సోషల్ మీడియా సిఇఓస్ కానీ ప్రతి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇప్పుడంటే మార్క్ జుకర్బర్గ్, ఇంకా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. సో ఇవన్నిటినీ మనం ఎక్కడ కంట్రోల్ చెయ్యాలి అనేది సిస్టమే కొద్దిగా మారాలేమో అనిపిస్తుంది. అంటే సోషల్ మీడియా కంటెంట్ని వదిలేటప్పుడు ఎవరికి ఏది వదలొచ్చు, చూడొచ్చు. అట్లాగే ఏంటంటే 13 to 15 years అంటే ఒక 18 years పిల్లల ఫోన్స్కి లాక్ సిస్టమ్ ఏదన్నా ఉండాలి. అంటే ఏ కంటెంట్ చూడాలి, ఏది అనేది పేరెంట్స్ చేతిలోకి ఉండాలి.
సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు ఏమంటారు, అదేంటి అన్నకి ఇది లేదు బుద్ధి లేదనో, లేకపోతే సరిగ్గా పెంచలేదనో, ఇవన్నీ ఏంటంటే జరిగిపోయిన తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని జడ్జి చేయటం. ఇక్కడ విషయం అది కాదు ఉషా, కోకొల్లలు జరుగుతుంది. అవును. ఇప్పుడు పేపర్లో ఒకటి వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. రానివి అన్నీ అసలు ఇలాంటి ఒక సంఘటనలకి బాధ్యులు ఎవరు, ఎక్కడ జరుగుతుంది తేడా, ఫోన్ కొనిచ్చేటప్పుడే ఎంతవరకు చూడాలి, ఏమేమి సెట్టింగ్స్ అలౌడ్ అన్నది పేరెంట్స్ చేతిలో ఉండేలాగా ఉంటుంది ఆ ఫోన్లో ఇంటర్నల్గా. ఇవన్నీ కూడా మార్పు రాకపోతే ఇలాంటి రోజుకోటి వినాల్సి వస్తుంది. రోజుకోటి వినటం కాదు, రోజు 100,000 జరుగుతున్నాయి ఇంత ప్రపంచంలో. మన దాకా వచ్చేది చాలా మైన్యూట్. వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు, అన్నీ చేస్తారు, బట్ రూట్ కాజ్ ఎక్కడుందో దాని గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు టేక్ కేర్ చేయాలి? గవర్నమెంట్స్, కంపెనీ పాలసీలు, సిస్టమ్స్, సోషల్ మీడియా పిల్లల్ని చూస్తారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఏమేమి అంటే కంటెంట్ని రిలీజ్ చేయాలి, ఎవరికి ఆ అథారిటీ ఎవరికి ఉంది రిలీజ్ చేసేది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫిల్టర్ చేస్తున్నారు, ఇవన్నీ కనుక పట్టించుకుని పాలసీలాగా రాకపోతే కనుక చాలా నష్టం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే మాట్లాడడం అనేది గొప్ప విషయం కాదు, కానీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని రూట్ కాజ్ వెతికి సరిచేసే ప్రయత్నం చేసినప్పుడే ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడే అవకాశం. పేరెంట్స్ లాక్ సిస్టమ్ ఉంటే కనుక ఏ కంటెంట్ అంటే ఏ సైట్స్ బ్రౌజ్ చేయాలి, ఏవే సైట్స్ లాక్ చేయాలి అనేది ఉంటుంది పేరెంట్స్కి. అది చూసుకోవాలి పేరెంట్స్ చిన్నపిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు. అట్లాగే ఆ అబ్బాయి అమ్మాయి సిబ్లింగ్స్ అయినా ఒంటరిగా వదలలేని పరిస్థితులు వచ్చినాయి అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇది వరుస కాదు, ఏదన్నా వచ్చినా ఇట్లాంటి టెంప్టేషన్స్ వచ్చినా చెల్లి అక్క వావి వరుస అనేవి కూడా నేర్పించాల్సిన అవసరము అగత్యం వచ్చేసింది ఇక. సో ఇవి కూడా చూసుకోవాలి. స్కూల్స్ ఈ సెక్షువల్ ఎడ్యుకేషన్ మీద కూడా దృష్టి పెట్టాలి. రీసెంట్గా కూడా మనం విన్నాము, సిబిఎస్ఈకి సంబంధించిన దాంట్లో అనుకుంటా మేబీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో యాడ్ చేశారు. దీనికి సంబంధించిన విన్నాం, అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. టీచర్లు సర్స్ కూడా ఏంటంటే అనవసరమైన సిగ్గులు పడకుండా కంటెంట్ని పిల్లలకి ఒక అందమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మొహమాట పడకుండా అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి పిల్లలకి. సో 7th క్లాస్ పిల్లల నుంచి అట్లీస్ట్ 6th 7th నుంచి స్లోగా బాడీ పార్ట్స్ గురించి ఏమవుతుంది ఎట్లా అనేది రిప్రొడక్టివ్ సిస్టము అంతా గనక వాళ్ళకి అంటే వీటి ఫలితం ఏమవుతుంది, కాన్సిక్వెన్స్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియచెప్పగలగాలి. మీరు అన్నట్టుగానే పిల్లల విషయానికి సంబంధించి స్కూల్స్ నుంచి గనక అవేర్నెస్ కాన్షియస్నెస్ తీసుకురాగలిగితే, దాంతోపాటు కాన్సిక్వెన్సెస్ని ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటామో పిల్లలకి కొంత అర్థమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.